అప్లోడ్ చేసిన యూట్యూబ్లో ఫుల్ లెంత్ వ్లాగ్. అది యూట్యూబ్ తీసేసేసింది అనమాట. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు అయితే మనము స్కూటీవి టైర్లు అండ్ అది ఎగ్జాస్ట్ పైప్ పీకేసినాం అనమాట. ఇంకొకటి ఏమైంది అంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్లో ఫుల్ లెంత్ వ్లాగ్. అది యూట్యూబ్ తీసేసేసింది అనమాట. తీసేసింది యూట్యూబ్ గైడ్లైన్స్ని వైలేషన్ చేస్తున్నా అని చెప్పి నా యూట్యూబ్ వీడియోని తీసేసింది అనమాట. బట్ ఆ వీడియోలో అలాంటివి ఏం జరగలేదు. అండ్ నేను ఎందుకు చేస్తాను అట్లాంటివి యూట్యూబ్ కంటెంట్లో? ఆబ్వియస్లీ వ్లాగ్స్లో అట్లాంటివి నేను ఎందుకు చేస్తాను? లైట్ ఏం కాదు భయ అవుతుంటే ఇట్లాంటివి అని ఊపునా. సో మీకు చూపిస్తాను, నోటిఫికేషన్ నేను చూపిస్తాను మీకు. సో గాయస్, ఆ నోటిఫికేషన్ చూపిస్తాను నేను. యాక్చువల్గా నాకు వైట్ స్టూడియోలో వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇదే ఆ వీడియో మీకు అనిపిస్తుంది అనుకుంటే, ఇక్కడ రిమోట్ అని వచ్చింది. నేను యాక్చువల్గా అది ఏం లేదనమాట. అది నార్మల్గా బైక్ చైన్ లోప్ చేసుకుంటే ఒక వీడియో వేసిన, అలా నేను ఏం చేయలేదు. అది మనకు అది ఏం చేస్తుంది తెలుసా? ద కంటెంట్ దట్ షోస్ మైనస్ డూయింగ్ డేంజరస్ యాక్టివిటీస్ అంట. ఇలా డేంజర్ యాక్టివిటీస్ అట్లాంటివి ఏం జరగనే లేదు యాక్చువల్లీ, కానీ చూపిస్తుంది. అది లైట్లో ఎక్కువ మాట్లాడడం దీని గురించి వదిలేస్తాం. సో గైస్, అది అయిన కథ. సో బేసికలీ ఇప్పుడు ఏం లేదు, స్కూటీవి టైర్లు ఇప్పేస్తున్నాం ఫస్ట్ థింగ్. సెకండరీ దాని ఎగ్జాస్ట్ పైప్ పీకేసినాం. అది మొత్తం రస్ట్ పట్టింది, జంగు పట్టేసింది. అది పీకేసేసాం, ఆల్రెడీ పీకేసినాం కూడా. కొత్త పైప్ వేయాలి దానికి ఎగ్జాస్ట్ది. ఇంకోటి వచ్చేసి టైర్లు పీకుతున్నాం. దాని టైర్లు కూడా ఫుల్ ఖరాబ్ అయిపోయినాయి. అది మూల పడ్డది, మొత్తం ఖరాబ్ ఉంది. సో ఏం లేదు, ఇప్పటికైతే రిమ్స్ అవి పీకేసినాం కదా, రిమ్స్ తీసేసుకొని రేపు మార్నింగ్ వెళ్ళి మేము టైర్ ఫిట్ చేయించుకొని తీసుకొస్తాము. అది కూడా ఆబ్వియస్లీ బ్లాగ్లో చూపిస్తాను నేను రేపు నెక్స్ట్ బ్లాగ్లో. అండ్ యా, ఇప్పుడైతే స్కూటీ వాళ్ళు చేస్తారు వర్క్. ఏంది ఏమైంది ఏమైంది ఇక్కడ రారా? ఏమైంది వాళ్ళకి తెలియదు కదా, అందుకే చెప్తున్నాం. సో వచ్చి బండి పట్టుకొచ్చా లేపి అబ్బాయి బండి వాళ్ళని వెళ్ళికొట్టు రేపు. అరే ఓ అమ్మాయి మొత్తం యాంటీ నాకు భయమే. అరే నేను ఎంతసేపు పట్టుకోవాలి పోయా, ఇది తమాషా, ఇది నిజంగా నేను చేస్తా. పట్టుకొని ఇట్లా లేవట నా పైకి వేలి కొడితే ఇట్లా లేస్తే బండి అక్కడ లేకపోతే చాలు చాలు. ఒక బ్రేక్ పట్టుకొని వీడియో ఇచ్చుకుంటుంది వీడియో కొట్టాడు. అది ప్రాబ్లం చేయగడుకోపో అన్న బిట్టు. సో ఏమైందంటే స్కూటీ టైర్ అయితే మొత్తం అయితే లేదు. సో గమ్మున ముళ్ళకి పెట్టేసినాం, ఏడుండే ఆడనే పెట్టేసినాం గమ్మున స్కూటీని. పెట్టేసినాక తర్వాత రేపు అయితే స్కూటీని తీసుకుపోయి అంకుల్, మెకానిక్ అంకుల్ ఎవరైతే ఉన్నారో ఆయనతోనే టైర్లు చేంజ్ చేయించేస్తాము, అయిపోతుంది. టైర్లు మేము తీసుకొచ్చి ఆయనతోనే ఫిట్ చేయించేస్తాము. మాతో అయితే లేదు అది. అండ్ యా, ఎప్పుడు ఏమనుకున్నామంటే మనీ ఉన్నాడు కదా, మనీ గాని మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాం. యాక్చువల్లీ అనుకున్నాం కూడా. సో ఏం చేసినామంటే ఆవు మూత్రం ఉంటుంది కదా, గోమూత్రం తీసుకొని క్యాంపాలో కలిపి వానికి ఇచ్చేద్దామని అనుకుంటున్నాము. సో మాటలేదు ఏది తెచ్చిరు. సో క్యాంపా ఇవి చెప్పడం మర్చిపోయినా, వీడు శివ. సో ఈ క్యాంపాలో ఒక దాంట్లో ఏంది వేరే ఎందుకు తెచ్చిర్రా, మళ్ళీ డౌట్ పడతాడు. సో గాయస్, మనం అయితే క్యాంపాలో ఇప్పుడు గోమూత్రం కలుపుదాము, ఆమూత్రం కలిపేసి వానికి ఇద్దాము. కేక్ ఏం చేయను. సో
సో ఆమూత్రం కలిపేసేద్దాం. వాడి రియాక్షన్ వాడు చూద్దాం. తీసుకుంటాడా లేదా డౌట్, కానీ చూద్దాం. ట్రై అయితే వీడియో చేద్దాం. పెట్టామని వాడే అన్నాడు. వాడు ఎందుకన్నాడు అంటే వాడు కైట్ ఎగరేస్తున్నాడు కదా, అది బ్లాగ్ తీసామన్నాడు. సో ఆ గ్యాప్ లో మేము ప్రాంక్ చేసేద్దాం, అందుకు డౌట్ కూడా రాదు మా మీద. సో అట్లా అనమాట. సో గైస్ మనం క్యాంపాల మనము గోమూత్రం ఆడు తాగేసి పిచ్చాడు అయిపోవాలి. జల్లి అంటున్నాడు వచ్చే పెట్టుకోను. ఫస్ట్ అయితే ఈ క్యాంపాల సగం కథ అది ఈ డోర్ కాదురా, ఆ డోర్ పెట్టా, మీ ఇంటి డోర్. డౌట్ వస్తుంది దానికి. క్యాంపాల కొంచెం తీసేద్దాం. ఇంత కలుపుదాం. అంటే కలిపితే టేస్ట్ పట్టుకో. అన్న కలిపినాక నువ్వు టేస్ట్ చేయ అన్న ఎట్లుంది. సో గాయస్ ఇది ఎంత ఉంది, ఇది పట్టుకొని పక్కకి ఇది పట్టుకో. ఆ చికెన్ వాడితే మొత్తం బాటిల్ పెట్టా దాని మూతి ఏమైనా పోయేటోని తిరు. అరే వాసన వస్తుంది అన్న. చాలు 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 చాలు. క్యాప్ పెట్టేసి సెంట్ తీసుకొని ఒక దాన్ని చూసి దాన్ని దుడు వస్తలే పడ్డది వాసన వస్తలే. ఒకసారి టేస్ట్ చేయన్నా చూడండి guys. కలిపేసి ఏ ఏంద్రా ఫ్లోలో వస్తుందని కలిపేస్తే ఇంకా టేస్ట్ మారితే కలిపేసారు భయ్యా. ఫ్లోలో టేస్ట్ మారితే కష్టం. అసలే ఆడు డౌట్ ఏం కాదు. చూడండి guys ఇంకా కలుపుతుండే. అరే చాలన్నా అంత ఇయ్యాడు అంబానీ. మొత్తం పోసేసిన మంచిగా షేక్ చేద్దాం. ఏ షేక్ వద్దు, పైకి పోయే వరకు మనం అదే షేక్ అవుతుంది. సో గాయస్ క్యాంప్ అయితే తీసుకొని నేను పైకి వచ్చేసిన. వాడు మాంజా దుడిపించుకుంటుర్రు. అండ్ యా నేను ఇది వానికి ఇవ్వాలి. వాడు తాగనన్నాడు. నేను అడిగిన తాగుతావారమని అంటే ఇప్పుడే వద్దు అని అన్నాడు, అందుకే ఆగినాం. యా వాడు ఏదో చిరాక్కి మాంజా దొరుకుంటున్నాం ఆగు అని అన్నాడు. వాడు తాగితే మంచిది, మళ్ళీ చల్లగా అయిపోతే టేస్ట్ తెలిసిపోతుంది గాయస్. అందుకే జల్దీ ఇచ్చేద్దామని అనుకుంటున్నాం. మళ్ళీ వాడేమో తాగుతలేడు, చూద్దాం ఏమవుతుందో. గాయస్ ఇగో ఇది నాది నేను తెచ్చుకున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నా అని చెప్పి తాగేసిన నేను కొంచెం. ఇది బాగుంది, ఇది బాగుంది. మన దాంట్లో అట్లనే కలిపి ఉంది. వాడు ఇంకా తాగుతలేడు. ఇక వాడు ఏందో చేసుకుంటుంది ఇంకా. సో వెయిట్ చేయండి. వాడికి కలిపి వానికి అసలు టేస్ట్ తెలుస్తుందో తెలియదు, అది కూడా తెలియదు నాకు. ఎందుకంటే నేను ఇందాక కింద కొంచెం ఇట్లా ఇట్లా టేస్ట్ ఏం రాలేదు నాకైతే. వస్తుండొచ్చు మేబీ, ఇట్లా అంటే ఏమొస్తుంది, మొత్తం తాగుతూ వస్తుంది. గాయస్ మనీ కానీ పతంగ్ గాలి ఎన్నో ఉంది గాయస్. డాన్స్ మనీ డాన్స్ మనీ డాన్స్ వేస్తాడు గాయస్. మీరు చూడండి డాన్స్ ఏరా జర ఊగు బాడీ ఊపు. అరే ఊపురా జెర్సేపు. సరేరా ఇస్తున్నా, నీ జ్యూస్ ఏడిపోతలేదు. జ్యూస్ ఇస్తున్నా ఆప్నికి. ఇక మనీ ఇప్పియాలా? అరే ఎదురా అదేనా మన కైట్? సన్లైట్ తోట ఎట్లా వస్తుందా? ఇక మూత పెడుతున్నా. అబ్బా ఇంకా ముద్ద కూడా పెట్టు. అరే మాంజా అదే జ్యూస్ కోసం అంత పెద్ద కైట్ ఎగరేసా. అది ఆగరా, ఇటు సైడ్ వ్యూ ఎట్లా వస్తుందో చూద్దాం. అరే ఇటు సైడ్ మస్తు వస్తుందా అన్న సంపత్ నువ్వు. అరే పడిపోతుంది అదే. ఇటుకెళ్ళే బాగుందన్న వ్యూ, సన్లైట్ కూడా బాగుంది అనుకో. అమ్మా కనిపిస్తుంది. అరే మా సంపత్ కనబడకు. మనీ బాయ్ క్యాంప్ తాగేసిండు. చూడండి ఫ్రెండ్స్, మనీ బాయ్ తాగిన క్యాంప్. అరే అట్లా ఏం కలపదు. అరే కలిపేది ఉంటే అందరం కాదు, నీ మాటలు కాకపోతే. చూడండి రిమైండ్ ఫ్రీ ఫైర్. చూడండి మనీ బాయ్. ఇద్దరు
ఏమో కలిపిరు బాయ్ మీరు. అయ్యా ఏం కలపలేరా? అరే వదిలే అన్న, నమ్మకం లేకపోతే ఇంకా మేము గిడ తాగినామా, అన్న గిడ తాగినా, అన్న తాగిన కదా నేను కంటే నీదే తాగినా కదరా నేను. ఏమేమన్నా బ్లాక్ మ్యాజిక్ వాళ్ళం అనుకున్నామా? అరే కైట్ ఎవరికో దొరికింది భయా. అరే దొరకలే రండి. అరే అది ముట్టిండ రే. కలపలేరా? నేను నాకు తాగినారా అరే యాంటీక్ ఉంటుందిరా అది కలిపితే మనీ అట్లా. క్యాంపా మినిట్ మేడు మనీ బాయ్ నేనేసిన కన్నా ఒకటి ఎగిరేసి గైస్ మనీగాడు మొత్తం బాటిల్ తాగేసింది గైస్. ఉంచేసినావా? ఏమో కలిపిరా అన్న, చెప్పాను ఏం కలిపిరు. ఏం కలపలేరా? చెప్పాను ఏం కలపలే. అవన్నీ వేస్తారా? అదైతే నేను ఉంచలేరా. ఏం కలిపిరా? అరే మా కలిపిరు. ఏం కలపలేరా నేను. మన కావాలి కానీ సెకండ్ బాయ్ చెప్తున్నా. ఏం చేస్తావు నా మీద ప్రాంకా? ఏం చేస్తావు ఆ ప్రాంకు? గైస్ మనీగాడు మొత్తం బాటిల్ తాగేసింది గైస్. బాటిల్ ఏది? ఇదేనా? మనీగాడు మొత్తం క్యాంపా తాగేసిండు. ఇప్పుడు చెప్పేస్తానికి నేను అరే మనీ ఆమూత్రం కలిపినారా అలా? ఏం చేస్తారా? ఫోనే ఉండదురా నీ కాడ? ఫోనే చేసుడు ముఖ్యం. గాయ దానికి చెప్పేసిన గాయ గోమూత్రం కలిపిరా అని. వాడు రియాక్షన్ చూడుర్రి. ఏ మనీ చూపిరా, మొహం చూపిరా. అలా చూపిరా. నాకే చేసిరా. సరే బాయ్. అసలు మా ఫాస్ట్ ఫుడ్ పెడదాం అనుకున్నాం నీకు. అయిపోయింది గాయ. ఎట్లుంది నీ రియాక్షన్? మా అంటే ఏం కలిపి మా అంటే ఏమవుతుంది బాయ్? దొడ్డి అరే మంచిదిరా. మంచిది రా ఆమూత్రము. నేను చూపిస్తాను నీకు నా మూత. అది గైస్ కథ. సో చూసుకుందాం రా మనీ, చూసుకుందాం. మరి నువ్వు ఎట్లా తాగినావు అన్న? నేను తాగింది. నేను తాగలే, నేను ఉంచేసిన. అరే కింద టేస్ట్ చేసి లేరా బాయ్, ఫీల్ కాకు. బాటిల్ కలిసిపోయినాయి తొందరలా. ఇట్లా ఏళ్ళు పెట్టి టేస్ట్ చేసినాం. చూపి ఎట్లుంది టేస్ట్ బాగుందా? అరే నీకు టేస్ట్ కొట్టలేదా? టేస్ట్ కొట్టలేదా? క్యాంపా ఇస్ ద బెటర్ ఆప్షన్. టేస్ట్ కొట్టలే. బాగుండేనా? మన వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చిన. బాగుండేనా? నేను చూస్తా చూడు బాయ్, బాగుంటుందా చూడు. నేను చేస్తా బొంగు. మీ గురించి నాకు తెలియదా? నేను ఎన్ని రోజుల నుంచి ఉంటాను. సరే ఎట్లనే అవుతున్నా గాయస్, ఇంకెట్లనే అవుతుందంట. నేను అప్పటికే అనుకుంటున్నా ఏదో కల్పిస్తారు. నేను చేస్తా చూడు నా ప్రాణం చెప్తున్నా. సరే ఏం చేస్తావు? ఏం చేయాలో చేస్తావు. మాకు బర్గర్ ఏం చేస్తావు? బర్గర్ ఇప్పిస్తున్నావు మరి? ₹100 ఇప్పిస్తా అన్నారు. అయిపోయింది అనమాట. మనీ ఆడైతే గోమూత్రం కలిపిన క్యాంపా బాటిల్ తాగేసిండు. ఇప్పుడు మా మీద రివెంజ్ తీసుకుంటాడంట. చూసాం తర్వాత వ్లాగ్స్ లో ఆడు ఏం రివెంజ్ తీసుకుంటాడు, అన్ని ఏమేమి చేస్తాడు అన్ని చూసాం. సో ఈ రోజుకైతే ఇంతే వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆ రివెంజ్ వీడియో అయితే కూడా మేము పెడతాము, పోస్ట్ చేస్తాము. సో ఈ రోజుకి ఇంతే అనమాట. అంతే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బెల్ ఐకాన్ కూడా కొట్టేసి వెళ్ళండి. And yeah, meet you in the next vlog. Until then, bye bye.